Welcome to Tarot Divine Messages. Dear viewers, మీ పాస్ట్ లైఫ్లో మీరు ప్రశాంతంగా ఉన్నారని మీ లైఫ్ని అవకాశంగా తీసుకొని మీ లైఫ్లో కొంతమంది గొడవలు పెట్టడానికి చూస్తున్నారంట. డబ్బుల కోసం మీ దగ్గర ఉన్నదానికోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారంట. ఆ విషయంలో మీకు ఏంజెల్ ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటుంది, మీ వెనుక జరుగుతున్న వాటి గురించి ఏంజెల్ మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి ఈ 3 పైల్స్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి. ఇది పైల్ 1, పైల్ 2, పైల్ 3. మీరు ఒక పర్సన్ గురించి అనుకొని చూస్ చేసుకోవచ్చు, లేదా మీ పర్సన్లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు 2-3 ఉన్నారనుకుంటే ముగ్గురికి 3 పేర్లు అనుకొని చూడొచ్చు. మీరు ఎలా అనుకుంటున్నారో మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే అలా చూడండి. ఏ పైల్కి ఏ పర్సన్ పేరు అనుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. పైల్ 1 రీడింగ్. మీ యొక్క పేరు స్టార్టింగ్ లెటర్ కానీ మీ యొక్క నేమ్ని కానీ కామెంట్ చేయండి. ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా అడగాలనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ద్వారా ఏంజెల్ మీకు అందిస్తారు. మీరు ఏదో విషయంలో మూమెంట్ చూపించాలి అని చెప్తున్నారు. బిగ్ పిక్చర్గా చూడండి. అంటే పాస్ట్ పర్సన్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఆ విషయాన్ని కంప్లీట్గా మర్చిపోండి. మూవ్ అయిపోండి. ఒక పర్సన్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ మీ జాబ్ అప్లికేషన్ పెట్టి పెండింగ్లో ఉంది చాలా రోజుల నుంచి, మేనేజర్ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, లేదా ఇస్తాను అనుకుంటా ఎవరైనా మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఏదో ఒక పని మూమెంట్లో లేదు, కానీ కంప్లీట్గా దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. దాని గురించి ఆలోచించొద్దు. బిగ్ పిక్చర్లో చూడండి. మీకు ఆలోచిస్తే తెలిసిపోతుంది అవుతుందా లేదా, నిజంగానే మంచిదా కాదా, వాళ్ళు రావడం వల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా, ఇలా చూడండి అని చెప్తున్నారు. అంటే పాస్ట్లో మీరు దేని గురించి అయితే ఆగారో ఆ పర్సన్స్ మీ లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు ప్రజెంట్. ఇంకా చెప్పండి ఏంజెల్. మీరు అనుకుంటుంది కరెక్టే. మీరు ఏదైతే పర్సన్ గురించి అనుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ యాక్షన్స్ వాళ్ళ థాట్స్ మీకు ఆల్రెడీ చెప్పినాయంట. వాళ్ళ మాటల ద్వారా మీరు అనుకుంటుంది కరెక్టే అని చెప్తున్నారు. అండ్ చాలా వేగంగా వాళ్ళు మీ లైఫ్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. మీరు ప్రజెంట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. మీరు ప్రజెంట్ ఇదిగోండి ఎర్త్ ఏంజిల్లా ఉన్నారు. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ని చూసుకుంటున్నారు, మీరు వర్క్ చేసుకుంటున్నారు. ఇంటా బయట బ్యాలెన్స్డ్గా ఉన్నారు. మీరు గ్రీన్గా ప్లాంట్స్తో ఒక ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు. అండ్ మీకు ఎంతున్నా కూడా బయటికి మీరు కనిపించనివ్వట్లేదు. చూడండి, ఈ వాటర్లో పోర్ చేస్తున్నట్టుగా మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. చాలా వేగంగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఒక సిచ్యువేషన్ మీకు నచ్చలేదంటే ఎంత ఇలాగా చిటికేసినట్టుగా మీరు మీ మూడ్ని మార్చేసుకుంటున్నారు. మీకు అవసరమైన దాని మీద టైం పెడుతున్నారు. దేని గురించి ఎక్కువగా ఏడవట్లేదు. కానీ అలాంటి డెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయని మీకు తెలుసు కదా. అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవడం కూడా వద్దు అని చెప్తున్నారు ఏంజెల్. కంప్లీట్గా వదిలేయండి. ఆ పర్సన్, ఆ జాబో, ఆ పనో మీకు రాదు, మీది కాదు అని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు దాన్ని అక్కడికి వదిలేయండి అని చెప్తున్నారు. ఓకేనా? మీకు ఏంజెల్ ఏం మెసేజ్ వస్తుందో చూద్దాం. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు అనుకున్న పని జరుగుద్దంట. మీరు అనుకునే విషయంలో ఫుల్ క్లారిటీ మీకు వస్తుందంట. మీ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు. సో మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటం, మీకు నచ్చిన పని చేయటం, మీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, మీకు పెట్స్ అంటే ఇష్టం ఉంటే పెట్స్ని తెచ్చుకోవటం, వాటిని కేర్ చేయటం, ప్లాంట్స్ ఇష్టం ఉంటే ప్లాంట్స్కి వాటర్ వేయటం, మీకు పూజ చేయడం ఇష్టం ఉంటే డెవోషన్స్లో చిన్న చిన్న పద్ధతులు చేయటం. అంటే వ్రతాలు ఉపవాసాలు కాదండి, మామూలుగా ప్రేయర్ చేయటం, లేదా నచ్చిన దేవుడి సాంగ్ వినటం. అలాగా మీకు పీస్ఫుల్గా, అంటే మీరు స్ట్రెస్ అవ్వకుండా రిలాక్స్ అయ్యేలాగా ఏ పని చేసినా ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.
ఇప్పుడు మన పైల్ 2 చేసుకున్న వాళ్ళ మెసేజెస్ చూద్దాం. ఎవరో లైన్లో ఉన్నారంట, లైన్ మీద ఉన్నారు, అబ్స్టాకిల్స్ చేయడం చూస్తున్నారంట. మీరు చేస్తున్న పనిలో మీకు ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారంట. ఆల్రెడీ మీరు సంతోషంగా ఉండడం చూసి ఇది మీ ఫ్లాగ్ జెండా ఎగరేస్తారంటారు కదా, దాన్ని దింపడానికి చూస్తున్నారంట. అంటే మీ పరువు తీయడానికి చూస్తున్నారంట, కానీ కుదరట్లేదు. వాళ్ళు అనుకున్నట్టుగా చేయలేకపోతున్నారు. అది మీ ప్లేస్లో కావచ్చు, 10 మందిలో మీరు ఉండే పని ఏదో చేస్తున్నారు, 10 మందికి తెలిసేలాగా 10 మందితో పని చేస్తున్నారు మీరు. అది చెప్పడం కానీ చేయడం కానీ ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ ఇలాంటి పని చేస్తున్నారు మీరు. సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగట్లేదు. వాళ్ళు ఏం ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు మన వాళ్ళకి? సూపర్. వాళ్ళు డైరెక్ట్గా మీతోనే మాట్లాడదాం అనుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా మీతో అయితే లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఒక జాబ్ ఆఫర్ కానీ డైరెక్ట్గా మీతో ఫోన్లో కానీ మెయిల్ రూపంలో కానీ ఇంటికి వచ్చి కానీ ఏదో రకంగా డైరెక్ట్గా మీతో మాట్లాడదామని చూస్తున్నారు, ఆఫర్ చేద్దామని చూస్తున్నారు. ఇంకోటి ఆఫర్ చేద్దామని ఒక పర్సన్ చూస్తున్నారు. 99% ఈ వీడియో చూసేది ఫీమేల్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సూపర్. మీరు సూపర్గా డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి. వాళ్ళు చేస్తున్న ఎమోషనల్ ఆఫర్ని మీ యొక్క డివైన్ మేల్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారు. వాళ్ళు చేస్తున్న అంటే ఎకనామికల్గా వాళ్ళు చేస్తున్న ఆఫర్స్, వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని మెంటల్ స్ట్రెస్ లేకుండా మీ లైఫ్లోకి రాకుండా మీ మదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ తను కట్ చేసేసింది. సో డెఫినెట్గా వాళ్ళు నిజమే వాళ్ళు చూస్తున్నారు, మీకు ఆఫర్ చేద్దామని చూస్తున్నారు. అది మ్యారేజ్ ఆఫర్ కానీ లవ్ ఆఫర్ కానీ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్గా లేవు కాబట్టి అది జరగదు అని ఏంజెల్స్ చెప్తున్నారు. 0707 అని క్లాక్ కన్ఫర్మేషన్ అండి. పక్కాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ లైఫ్లో ఒక ఆఫర్ తీసుకొని వస్తున్నారు, రావడానికి చూస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరైతే పైలు చూస్ చేసుకున్నారో మీ నేమ్ కానీ మీ నేమ్లో ఉన్న వాళ్ళే పడ్డారు కిందకి. మీకు అబ్స్టాకిల్ చేద్దామని మీ పని చెడగొడదామని చెప్పి వాళ్ళ కింద పడ్డారంట. మీ నేమ్ కానీ అలాగే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ కామెంట్ చేయండి. ఓకేనా? పైల్తే చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ చూద్దాం. మన కలెక్టివ్ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారని, వాళ్ళకి బయట నుంచి పర్సన్స్ ఏదో ఆఫర్ తెద్దాం అనుకుంటున్నారు. అంటే అది ఏం ఆఫరు, మంచిదా కాదా, మన కలెక్టివ్కి ఎలాంటి ఆఫర్ తెద్దాం అనుకుంటున్నారు, మన కలెక్టివ్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళు మీకు అపోజిషన్గా వద్దాం అనుకుంటున్నారంట. ఏదో విషయంలో అపోజిషన్ అంటే మీరు ఒక షాప్ పెడితే షాప్కి ఇంకో సేమ్ షాప్, అలాగే మీరు బిజినెస్ పెడితే ఆ బిజినెస్ సేమ్ బిజినెస్ అలాగే మీ పక్కనే మీకు తెలియకుండా తెలిసేలాగా చూద్దాం. మీరు సన్లా ఉన్నారని మీ పనిలో మీ పని వర్కౌట్ అవుతుందని వాళ్ళు మీలా పనిచేద్దాం అనుకుంటున్నారు, అపోజిషన్ తెద్దాం అనుకుంటున్నారు. అదే ఆఫర్ మీకు పార్ట్నర్షిప్ ఇద్దాం అనుకుంటున్నారా లేదా మిమ్మల్ని కాపీ కడుతున్నారో చూద్దాం. న్యూ బిగినింగ్. ఎస్, మిమ్మల్ని తప్పించేసి వాళ్ళు పెడదాం అనుకుంటున్నారంట. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిని ఆపేసి ఆ ప్లేస్లో మీకు బిజినెస్ నడుస్తున్నా, ఆ ఉద్యోగం మీకు కలిసి వచ్చినా, మీరు చేస్తున్న పని మీకు ఏదైనా టీచింగ్ చేస్తున్నా ఆ పనిని అలా ఆపేసి మీ ప్లేస్లో వాళ్ళు వద్దాం అనుకుంటున్నారంట. ఎందుకంటే మీకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చేసే పనిలోనో ఒక సాటిస్ఫాక్షన్, మీరు చేస్తున్న పనిలో ఒక దారి అనేది మీకు ఉంది కాబట్టి ఆ దారి లేకుండా చేద్దామని చూస్తున్నారంట. మిమ్మల్ని పక్కకు తప్పించేసి ఆ పనిని వాళ్ళు చేద్దామని చూస్తున్నారంట. ఏ రకంగా ఏంజిల్ మెసేజ్ చూద్దామండి. టైం అనేది తగ్గించేసి, మీ టైం తగ్గించేసి పర్ఫెక్ట్ టైమింగ్, ఇది మీరు ఏదైతే అనుకున్నారో దానికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అంటండి. మీరు అసలు ఎక్కడ ఆగొద్దు. ఓకేనా? మీ పని అనేది మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ లైఫ్లో చాలా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అని చెప్తున్నారు. అసెప్టివ్గా ఉండండి ఏదేమైనా సరే. ఓకేనా? మీరు అనుకున్న పని నుంచి మీరు వెళ్ళొద్దు, రూట్ మార్చొద్దు. మీరు అసలు ఎవరు ఎన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నా, ఎవరు చేయమని చేయొద్దని డైరెక్ట్గా చెప్పినా సరే కొంచెం టైం కామ్గా ఉండండి. సిచ్యువేషన్ అనేది మారిపోద్ది. మీ చేతుల్లో లేని దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు.
ఖచ్చితంగా అది మీకు ఫేవర్గానే ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఈ పని చేస్తున్నా చేయకపోయినా నేనైతే నీకు ఎప్పుడు తోడుగానే ఉంటానని ఏంజెల్ చెప్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఏంజెల్ మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇంతమంది మిమ్మల్ని ఆపడానికి చూసినా, మీ ప్లేస్లో రావడానికి చూసినా, అండ్ మీరు మీలా ఉన్నారు, మీ పనిని కంటిన్యూ చేస్తున్నారు. 10 and 20 10కి 20 ఇంతలు మీరు అనుకున్నట్టుగా మీరు చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. ఎవరి కోసం మీ రూట్ మార్చొద్దు అని చెప్తున్నారు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.